దేవుణ్ణి చూడాలి, నేను దేవుణ్ణి చూడాలని చెప్పి ఎక్కువ ప్రార్థించి వాళ్ళు అనుకుంటారు దేవుని స్వరం డైరెక్ట్ గా విన్నానంటే నా ఆత్మీయ జీవితం బాగా బలపడ్డట్టు, నేను కరెక్ట్ గా ఎదిగానని అర్థం అని అనుకుంటారు. నేను ఈరోజు మీ అత్యంత అమూల్యమైన విశ్వాసమును అవిశ్వాసం అని ముద్రిస్తున్నాను. దేవుణ్ణి డైరెక్ట్ గా చూస్తేనే నేను ఆత్మీయ జీవితంలో ఎదిగాను అనే విశ్వాసం అది అవిశ్వాసం. దేవుని స్వరం వింటేనే నేను ఆత్మీయ జీవితంలో ఎదిగాను అనుకోవడం అవిశ్వాసం. మరి నిజమైన విశ్వాసం ఏమిటి? దేవుని డైరెక్ట్ గా చూసిన వాళ్ళు కూడా పోయారు. యూదా డైరెక్ట్ గా సహవాసమే చేశాడు, మరి ఆయన ఆత్మీయ జీవితం ఏమిటి? దేవుణ్ణి డైరెక్ట్ గా చూస్తేనే నా ఆత్మీయ జీవితం కరెక్ట్ గా ఉందనేది నువ్వు భ్రమ, సాతాను కలిగిస్తున్నాడు ఆ ఒత్తిడి. ఇప్పుడు చెప్తున్నాను, దేవుని కళ్ళతో డైరెక్ట్ గా చూడాలనుకోవద్దు, దేవుని మనస్సును మొదట చూడాలనుకోండి. దేవుని స్వరాన్ని డైరెక్ట్ గా ఈ చెవులతో వినాలనుకోవద్దు, దేవుని ఉద్దేశాలను డైరెక్ట్ గా వినాలనుకోండి. ఎవరికి దేవుని మనస్సు బాగా అర్థమవుతుందో, ఎవరికి దేవుని ఉద్దేశాలు స్పష్టంగా అర్థమవుతాయో అడగనక్కర్లేకుండా దేవుడే వచ్చి వారితో ఉండిపోతాడు.